హలో మామ, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్ వీడియో. సో అయితే ఆ రోజు ఉగాది తెల్లారి పనంతా తిరుపుకొని మా వదిన దగ్గరకు పోయి వచ్చే వరకు మా ఇంటికాడ మా అక్క కనడతలేదు, మా అమ్మ కనడతలేదు. ఎటు వేర్రా బాబు అని చేసే వరకు బంగ్లా ఎక్కిరు. బంగ్లా మీద ఏం చెప్తుర్రా అని మీదికి పోతే ఇగో మిరపకాయలు ఏరుతుర్రు. ఇంకా నేను కూడా అజేరంతసేపు వీడియో తీసుకుంటా అనుకున్నా, కానీ నన్ను కూర్చోబెట్టి మా అక్క వీడియో తీసింది. మా అమ్మ అగో మా అమ్మ హాయ్ మమ్మీ. మమ్మీ నేను కలిసి ఇది తీసుకున్నాం. ఇంకా రెండు కలిసి వస్తాయి కదా, వీడియో ఇంకా పని రెండు అవుతుందని చెప్పి ఇంకా చేసిన నేను కూడా. అయితే బంగ్లా మీద పోసింది, జల్ది తీయే అమ్మ అంటే తీస్తలేదు యాక్చువల్గా. ఎందుకంటే బంగ్లా మీద వండుకుంటే ఆ సుఖమే వేరు. ఎందుకంటే ఎండాకాలం ఇంటికాడ కింద ఉడిపోస్తుంది, సస్తం. కింద వండుకున్నా కానీ ఇంత దగడిస్తుంది. మా ఇల్లు ఎవరు చూస్తారు కదా, అట్లుంటుంది. చెత్త అంటారు దాన్ని, మా సైడ్ అయితే చెత్త పోసింది అని అంటారు కదా. అవి దానికి ఇంత మస్తుడుగా పోసి మునుగుతుంది. అందుకే బంగ్లా మీద వండుకుంటే ఇంత మెత్త వేసుకొని వంటాం. తెల్లారాక తెలియదు ఇంకా మళ్ళీ అట్లా సుఖం ఉంటుంది ఎండాకాలం బంగ్లా మీద వండుకుంటే. ఇక అందుకే తీయే అంటే తీయలేదు. ఉగాది రోజు ఉగాది తెల్లారి ఒక్కరోజు అన్న వండుకుందాం రా బాబు అనుకున్నా, కానీ ఇక వీలు కాలేదు. అందుకే తెల్లారి ఇక మా అమ్మ అవన్నీ పనులు చేసుకుంటే నేను కూడా పోయినా. ఇంత హెల్ప్ లెక్క అయింది, వీడియో కూడా అయింది, రెండు అయినాయి. ఇక మిరపకాయలు చూడు ఎంత ఎర్రగా ఉన్నాయి. మా వాళ్ళు ముట్టుకుంటారు. నేనైతే చిన్నప్పుడు ఏమనుకుంటానంటే ఆ ఉత్త మిరపకాయలు ముట్టుకున్నా కానీ ఇట్లా మండుతుంది, దగ్గర అంటదేమో చేతులు అని అనుకున్నాను. ఈసారి మొత్తం ముట్టుకున్నాను. ఇన్ని ఏళ్ళకు గట్టిగా అంతా నేను ఇన్వాల్వ్ అయ్యి నేను చేసిన అంటే ఈసారి చేసిన. మిరపకాయలు బాగా ముట్టుకోవడం, దగ్గరికి వెళ్ళి ముట్టుకోవడం ఇది ఫస్ట్ టైము. అంటే ఇన్ని ఏళ్ళు ఏంటంటే అట్లా జస్ట్ వాళ్ళు అంచెలలో ఎత్తిస్తే, గుళ్ళలలో ఎత్తిస్తే నేను జస్ట్ ఆడ వారబోసడో ఏదోటి ఎద్దుకు అంతే, ఆడి వరకు ఉంటుండే. ఈసారి ముట్టుకున్నా, డైరెక్ట్ గట్టిగా ముట్టుకున్నాను అటు చేతులతోని. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది. అయితే ఏం మండలేదు, పెద్దగా ఏం మండలేదు. అయితే తొడిమెలు తీస్తాం కదా, గప్పుడు మండుతుంది అంటాం మోస్ట్లీ. తొడిమెలు తీసినప్పుడు దుమ్ముతారు. మామూలు అయితే అమ్మ నాన్న తంటారు పడుతుండే. మా పెద్దమ్మ, మా నడిపవ్వ, మా అమ్మ అందరు వస్తుండే. ఇక మా అమ్మ ఏం చేస్తుంది, అన్నీ ఎండపోసి వాళ్ళ వాళ్ళకు తీసి పెడుతుంది అన్నట్టు. వాళ్ళ పాలు అలాగే పెడతాయి. మా పెద్దక్కకి ఇన్ని, మా అమ్మకి ఇన్ని, మా నడిపవ్వకి ఇన్ని, మా పెద్దమ్మ వాళ్ళకి ఇన్ని అట్లా పాలు వాళ్ళకి తీసి పెడుతుంది. అంతా మా అక్కయ్య మై పట్టించి కారం వేసుకుంటాం. ఇక కారపొడి వాళ్ళకే. సో అట్లా ఉంటుంది. ఇక మిరపకాయల సంత మొత్తం అయిపోయినాక ఏం చేస్తాం, మిరపకాయలు ఎండి పట్టించి ఏరియాడ అయిపోయినాక ఏమవుతుంది, మళ్ళీ గప్పుడు బంగ్లంతా ఊడిసి కడిగి అది నిండబెట్టి అవి ఆరబెట్టి అదంతా కథలు పడి గప్పుడు బంగ్లా మీద వండుకుంటూ స్టార్ట్ చేస్తాం. మోస్ట్లీ మేము ఎప్పుడైనా కానీ ఉగాది రోజు నుంచి వండుకుంటాం వాకిట్ల అలా ఇంకా బంగ్లాల మీద అప్పుడే స్టార్ట్ చేస్తాం. కానీ ఇంకా కొన్నిసార్లు ఇట్లా మిరపకాయలు ఉన్నాయనుకో లేట్ అవుతుంది. కానీ నాకైతే మస్తు ఇష్టం బంగ్లా మీద వండుకున్నాడు. కాకపోతే ఒక్కోసారి దోమలు కూడా ఉంటాయి మంచిగానే, కానీ గాలి పెడితే మాత్రం ఏం నిద్ర వస్తుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా, చేసే ఉంటారులే. కానీ నాకైతే మస్తు ఇష్టం బంగ్లా మీద వండుకోడు. ఇదంతా మా ఇంటి చుట్టుపక్కల మా అక్క అంతా తీసింది, చూసుకోరు. ఇంకా మా ఊర్లో ఎట్లంటే ఉగాదికి అందరు మొత్తం కదా, అందరు అక్కలు మేము చుట్టాలు అందరు వస్తారు కాబట్టి మస్తు ఉంటుంది అన్నట్టు, మంచిగా అనిపిస్తుంది. ఒక 4-5 days ఆ వాతావరణం పోనీ ఉగాది అట్లనే అనిపిస్తుంది.